హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో, చాలామంది కూడా మన థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు అని నేను అనుకుంటున్నాననమాట. సో, నిజంగా అండి. సొంత ఇంటిని వదిలేసి అద్దె ఇంటికి రావడం అనేది ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట. చాలా అంటే చాలా ఆహ్, కష్టంగా అనిపించింది నాకైతే మాత్రము. నిజంగా చూస్తూ ఉంటే మాత్రము మన సొంత ఇంట్లో ఉండేంత ఫ్రీడమ్ అనేది రెంట్ హౌసెస్‌లో ఉండదండి. అందుకని చెప్పేసేసి ఫస్ట్ టైం మేము ఇవన్నీ సర్దుతా ఉండేసరికి, అమ్మో! రెంట్ హౌసెస్‌లో ఉండే వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్ ఉంటుందా అని అనిపించిందనమాట. సో, చిన్నదైనా, పెద్దదైనా ఒక సొంత ఇల్లు అంటూ ఉండాలి. సో, ఉండే వాటిని కూడా పోగొట్టుకోకూడదన్నది మా తాపత్రయము. ఎందుకంటే ఆల్రెడీ మా హౌస్ అనేది చాలా అప్పుల్లో ఉంది. సో, ఇప్పుడు అది విడిపించుకోవాలంటే మాకు దాదాపుగా 10,00,000 పైన కావాలి. సో, అది ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది ఏం అర్థం కావట్లేదు. చాలా రోజుల నుంచి కూడా మా హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్తున్నాను కదా! సో, ఆయనకైతే మాత్రము హైదరాబాద్‌లో జాబ్ వచ్చింది. అందుకని మేము అక్కడికి షిఫ్ట్ అవుతున్నామనమాట. అందుకని ఇలాగ అన్నీ సర్దేసేసి మా అల్లుడిదనమాట ఈ బండి అనేది. సో, అక్కడి నుంచి అంటే ఖమ్మం నుంచి మేము ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతున్నాము. దాంట్లోనే వెళ్తున్నామనమాట సామాన్లన్నీ వేసుకొని. సో, ఎక్కువ సామాన్లు కూడా తీసుకోలేదు. తక్కువగా తీసుకున్నాము. మేము వెళ్ళేటప్పుడు వరంగల్ క్రాస్ రోడ్‌లో ఇట్లాగా లక్ష్మీ మెస్ అని చెప్పి అప్పుడే ఆ రోజే పెట్టారండి. మేము వెళ్ళింది మండే రోజు. సో, అక్కడ మేము భోంచేసేసుకొని ఆ తర్వాత బయలుదేరేసామనమాట. సో, చూసారా మధ్యలో కూడా నార్కెట్పల్లి దగ్గర కొంచెం దిగి అక్కడ కూడా కొంచెము వాళ్ళందరూ టీ తాగారు. నేను పాలు తాగాననమాట. సో, ఇలా మేము ఇంకెక్కడ ఆగలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసరికి మాకు 7 అయ్యింది టైము. 7:30 మధ్యలో అయిందండి. సో, అక్కడికి వెళ్ళి నేను కొంచెం పాలు పొంగిచ్చేసేసి అవన్నీ చేసుకునేసరికి కూడా నాకు కొంచెం బాగా టైర్డ్ అయిపోయాను. ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసేసి అలాగే పడుకున్నాము. పొద్దున లేస్తే మంగళవారం. అందుకనే మంగళవారం ఎక్కువగా మనం చేయకూడదు అని చెప్పేసేసి ఆ తర్వాత నేను బుధవారం రోజు అన్నీ సర్దడం అయితే చేశానండి. కొన్ని కొన్ని సామాన్లు తీసుకొని. సో, అదంతా చేసేసిన తర్వాత మన ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా? సో, సిటీలోకైతే మేము ఎంటర్ అయిపోయాము. సిటీలోకి వచ్చిన తర్వాత నాకు అనిపించిందనమాట. అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము హైదరాబాద్లోనే నేను చదువుకున్నాను. మా వారు అక్కడే జాబ్ చేసేవాళ్ళనమాట. సో, ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మేము ఆమ్, ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, మా ఏరియాస్ ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడున్నాము అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదేనండి మేము తీసుకున్న హౌస్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.